హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 మ్యాట్రిసెస్ ఎక్సైజ్ 3B ముందున్న ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎగ్జాంపుల్ 6. గివెన్ ఏ అండ్ బి, 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఫైండ్ ఏ ప్లస్ బి అన్నారు. 2 మ్యాట్రిసెస్ని అడిషన్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ వాటి యొక్క ఆర్డర్ సేమ్గా ఉండాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్ని కరస్పాండింగ్ ఎలిమెంట్తోనే యాడ్ చేయాలి. ఓకేనా? అవే ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ బి రాసుకున్నాం. ఎలా చేయాలి? √3 + 2, √3 + 2, 1 + √5, 1 + √5, -1 + 1, -1 + 1. నెక్స్ట్ 2 + -2, 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 - 2 3 + 3, 0 + 1/2. ఇదేమో ఇర్రేషనల్ నెంబరు, ఇదేమో రేషనల్ నెంబరు కాబట్టి దాన్ని అలాగే రాసుకుంటాం. 2 + √3. నెక్స్ట్ 1 + √5, -1 + 1 క్యాన్సల్. సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్ ఉంటే వాల్యూ 0 కదా. 2 - 2 అంతా 0. 3 + 3 ఎంతనా? 6. 0 + ½ మళ్ళీ సేమ్ ఆర్డరే వస్తుంది మనకి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా సేమే ఉంటుంది. ఇది అడిషన్. ఎగ్జాంపుల్ 7. ఏబి మ్యాట్రిసెస్ ఇచ్చేసారు. దెన్ 2a - b. ఇక్కడ ఏని ఈ స్కేలర్తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ బిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా? 2 × ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. తర్వాత సింబల్ మైనస్. నెక్స్ట్ సి 2a, తర్వాత సైన్ మైనస్ ఉంది. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ రాసుకున్నాం. ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలర్ మనం నేర్చుకున్నాం కదా. 2తో మల్టిప్లై చేయండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 2s are 4, 2 3s are 6, 2 1s are 2. నెక్స్ట్ మైనస్ బి మ్యాట్రిక్స్ని అలాగే రాసుకున్నాం. 3 - 1, 3 - 1 0 2. ఎలా చేయాలి? డిఫరెన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ 2 - 3 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ నుంచి తీయాలి. 2 - 3, 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, 4 + 1. నేను డైరెక్ట్గా మైనస్ ఆఫ్ మైనస్ రాసుకోవాలి. 4 - -1. నెక్స్ట్ దాంట్లో ప్లస్ రాసుకుంటాం. నేను డైరెక్ట్గా రాస్తున్నా. 4 - ఆఫ్ మైనస్ +1, 6 - 3, 6 - 3, 4 - ఆఫ్ మైనస్. చూడండి ఇక్కడ 4 తీసుకో. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్నే సబ్ట్రాక్ట్ చేయాలి. 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +1, 6 - 0, 2 - 2. డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ ముందర ఏదైతే సైన్ ఉంటుందో ఆ సైన్ తీసుకోవాలి. 3లో నుంచి 2 పోతే 1, ఏం 1 -1, 4 + 1 5, 6 - 3 3, 4 + 1 5, 6 - 0 6, 2 - 2 0. అయిపోయింది. 2a - b వాల్యూ ఎంత? ఇది. ఎగ్జాంపుల్ 8 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు, దెన్ ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ సచ్ దాట్ 2a + 3x = 5b అని ఇచ్చేసారు. ఇక్కడ ఏబి తెలుసు కానీ ఎక్స్ మ్యాట్రిక్స్ తెలియదు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? గివెన్ ఏబి మ్యాట్రిసెస్ రాసుకున్నాం. గివెన్ కండిషన్ ఏంటి? 2a + 3x = 5b. 2 × ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం, ప్లస్ 3 × x = 5 × b. స్కేలర్తో మల్టిప్లికేషన్ తెలుసు కదా. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ 2తో ఇటు సైడ్ మల్టిప్లై చేయండి. ఏమేది? 2 8s are 16, 2 × 0 0, 8 -4 6 12. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేసాం. ప్లస్ 3x = ఇటు సైడ్ 5తో మల్టిప్లై చేయండి. 5 2s are 5 × -12, 10 -10 20 10
-25 5. మనకు మామూలుగా ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు కదా. 2x + a = b అయితే 2x = ఏమైంది ప్లస్ a అసలు పంపిస్తాం b - a. x = 2 అనేది xతో మల్టిప్లికేషన్ ఉంది, ఇటు పోతే డివైడ్ అవుతుంది అని చెప్పి ఇలా చేస్తాం కదా. సేమ్ ఇలాగే దీన్ని ఇటు పంపిస్తే ఏమైంది, ఇక్కడ ప్లస్ ఉంది వాల్యూకి, ఇటుకి వెళ్తే మైనస్ అవుతుంది. 3x = దీన్ని ఇలాగే రాసుకుంటాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ 10 -10 20 10 -25 5. ఈ పక్క మ్యాట్రిక్స్కి ప్లస్ ఉంది కాబట్టి ఇటుకి వెళ్తే మైనస్ అవుతుంది. 16 0 8 -4 6 12. 2 మ్యాట్రిక్స్ యొక్క సబ్ట్రాక్షన్ తెలుసు కదా. డిఫరెన్స్ చేయండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 16 -10 - 0 -10 - 0. నెక్స్ట్ 20 - 8 10 - ప్లస్ కదా, 10 + 4 -25 - 6 5 - 12. దీన్ని సాల్వ్ చేయండి నాన్న. డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 10లో నుంచి మనం 16 పోతే -6 -10 20లో నుంచి 8 పోతే 12 10 + 4 14. నెక్స్ట్ -25 - 6 -31 -7 12లో నుంచి 5 పోతే 7. ఇది 3x వాల్యూ. మనకేం కావాలి, x కావాలి. 3 అనేది xతో మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వెళ్తే ఏమైంది డివైడ్ అవుతుంది. x = 1/3 × -6 -10 12 14 -31 -7. ఇది 1/3 అనేది స్కేలర్ కదా. స్కేలర్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తో మల్టిప్లై చేయండి, సరిపోయేది. ఏమేదిమా -6 × 1/3 -10 × 1/3. స్కేలర్ని మల్టిప్లై చేయాలి కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తో. 12 × 1/3 14 × 1/3 -31 × 1/3. డైరెక్ట్ కూడా రాసేసి ఉండొచ్చు, కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. 3తో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 2s 3తో పోదు, 3 1s 3 4s. ఇంకా ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుంది, ఇంకెక్కడ కాదు. న్యూమరేటర్లో 2 × 1 2 -2 -10/3 4 అంతే కదా. 14 × 1 14 14/3 -31/3 -7 1s 7/3. ఇది x వాల్యూ. ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జాంపుల్ 9 మా ఫైండ్ x and y ఇఫ్ x + y = ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, x - y = ఈ వాల్యూ ఇచ్చారు. అయితే వేరువేరుగా మ్యాట్రిక్స్ ఏంటి అన్నాడు. x మ్యాట్రిక్స్ ఏంటి, y మ్యాట్రిక్స్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ x + y ఇచ్చారు, x - y గివెన్ రాసుకున్నాం. రెండింటిని యాడ్ చేయండి అన్న బోత్ సైడ్స్. దీన్ని యాడ్ చేయండి మ్యాట్రిక్స్ని. టేక్ x + y ప్లస్ దీన్ని యాడ్ చేయండి x - y = బోత్ సైడ్స్. దీన్ని యాడ్ చేసాం, దీన్ని కూడా యాడ్ చేయండి బోత్ సైడ్స్. ఏమైంది 5 2 0 9 ప్లస్ ఈ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తాం 3 6 0 -1. x + y ప్లస్ x - y = 5 + 3. అడిషన్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. 5 + 3 2 + 6 0 + 0 9 + 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 - 1. ఏమేది -y + y క్యాన్సల్. x + x ఎంత 2x = 5 + 3 8 2 + 6 8 0 + 0 0 9 - 1 8. 2 అనేది ఏంటన్నా మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వెళ్తే ఏమైంది డివైడ్ అవుతుంది కదా. ఏమైంది x = 1/2 × 8 8 0 8. ఇది 1/2 అనేది స్కేలార్ నెంబర్ కదా. దీన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్తోనూ
మల్టిప్లై చేయండి. ఏమైంది? 8 × 1/2, 8 × 1/2, 0 × 1/2, 8 × 1/2. ఈ స్టెప్ మనం యాక్చువల్గా రాయము, డైరెక్ట్గా రాసేస్తాం. 8/2, 8/2, 8/2 అని. 2 1s are 2 4s are 2 1s are 2 4s are 0 × anything 0, 2 1s are 2 4s are. ఏమైంది? 4 4 4 0 4. ఎక్స్ వాల్యూ ఎంత? 4 4 0 4. వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయండి నాన్న. దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఏమైద్దో? ఎక్స్ ప్లస్ వై మైనస్, ఇది 5 ఇది 3 అనుకుంటే 5 - 3 రాస్తాం కదా, సంథింగ్ అలా. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు, ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి దీన్ని రాయాలి. 5 2 0 9, తర్వాత సింబల్ మైనస్, వై వాల్యూ ఎంత? 3 6 0 -1. మైనస్ లోపల మల్టిప్లై చేయండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఈక్వల్ టు, డిఫరెన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎలా చేయాలో తెలుసు కదా, కరస్పాండింగ్ దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. 5 - 3 2 - 6 0 - 0 9 - 1 9 + 1 కదా. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, వై ప్లస్ వై 2y ఈక్వల్ టు 5 - 3 ఏమేది? 2. నెక్స్ట్ -4 అంతే కదా. డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ ముందర ఉంటే ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ పెట్టుకున్నాం. 9 + 1 10. వై అనేది 2తో మల్టిప్లికేషన్ ఉంది. ఇటు సైడ్ 2, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. వై ఈక్వల్ టు 1/2 × 2 -4 0 10. 2తో డివైడ్ అయితే 1 -2 5 రాసేస్తాం కదా, కానీ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని 1/2తో మల్టిప్లై చేస్తాం. 2 × 1/2 -4 ఇంటూ ప్రాక్టీస్ మీద డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. 0 × 1/2 10 × 1/2. 2తో ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడండి. 2 1s are 2 2s are 0 × anything 0, 2 1s are 2 5s are. ఏమైంది నాన్న? 1 -2 నెక్స్ట్ 0 5. వై వాల్యూ ఏంటి? 1 -2 0 5. లాస్ట్లో దేర్ ఫర్ అని పెట్టి ఎక్స్ వాల్యూ ఏంటి? ఇది వచ్చింది ఎక్స్ వాల్యూ. దేర్ ఫర్ ఎక్స్ ఏమొచ్చింది? 4 4 0 4. ఎక్స్ ఈక్వల్ టు 4 4 0 4. వై వాల్యూ ఎంత వచ్చింది నన్ను? వై ఈక్వల్ టు 1 -2 0 5. లాస్ట్లో కన్క్లూజన్ రాయడం నేర్చుకోండి నాన్న. ఫస్ట్ గివెన్ కన్క్లూజన్ రాయడం నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఎక్స్ వైని కనుక్కోవాలి. ఇలాంటి మోడల్ కూడా ఇంపార్టెంటే. గివెన్ రాసుకున్నాం. 2ని ప్రతి ఒక్క దాంతోనూ మల్టిప్లై చేయండి. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్తో 2తో మల్టిప్లై చేయండి. 2 × x 2x, 2 5s are 10, 7 2s are 14, 2 × y - 3. ఇది 2 టర్మ్స్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నా. 2 × y 2y మైనస్ 2 × 3 6. ఏమైంది? 2y. ఈ వాల్యూ మొత్తం ఏమైంది నాన్న? 2y - 6 ప్లస్ 3 - 4 1 2 ఈక్వల్ టు 7 6 15 14. అడిషన్ చేయండి. 2 మ్యాట్రిక్స్ యొక్క అడిషన్ తెలుసు కదా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే. 2x + 3 10 ప్లస్ ఇంటూ మైనస్ కదా, 10 - 4 14 + 1 2y - 6 + 2 2y - 6 + 2. కరస్పాండింగ్ ఎలిమెంట్స్నే యాడ్ చేయాలి, ఏదంటే అది యాడ్ చేయకూడదు. 7 6 15 14. ఇప్పుడు ఏదైనా సాల్వేషన్ ఉంటే సాల్వ్ చేయండి. ఫస్ట్ 2x + 3, 10లో నుంచి 4 పోతే 6, 14 + 1 15, 2y -6లో నుంచి 2 పోతే -4 ఈక్వల్ టు 7 6 15 14. ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని మనము ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం కదా. దీనికి ఇది ఈక్వల్.
దీనికి ఇది ఈక్వల్, దీనికి ఇది ఈక్వల్, దీనికి ఇది ఈక్వల్. కంపేరింగ్ matrices, two matrices are equal, corresponding elements are equal. అంటే 2x plus 3 దేనికి ఈక్వల్, 7కి ఈక్వల్. 2y minus 4 వచ్చి 2y minus 4 అనేది దేనికి ఈక్వల్ నాన్న, 14కి ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, ప్లస్ 3 ఇటు సైడ్కి వెళ్తే 2x, ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు కదా. ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే -3, ఆల్రెడీ ఇటు సైడ్ 7 ఉంది, 7లో నుంచి 3 పోతే 4, 2x ఈక్వల్ టు 4, 2తో టేబుల్లో పోతుందా, 2 2s are, x ఈక్వల్ టు 2. 2y minus 4 ఈక్వల్ టు 14, 2y ఈక్వల్ టు -4 అటు సైడ్కి వెళ్తే +4 కదా, ఈక్వల్ టుకి అటు సైడ్కి పోయినప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. -4 ఉంది కాబట్టి ఇటు సైడ్కి పోతే +4. 2y ఈక్వల్ టు సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి, 14 + 4 18, 2 1s 2 9s, y ఈక్వల్ టు 9. x అండ్ y వాల్యూసే కదా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనింది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 9. నిదానంగా చేయాలి. ఎగ్జాంపుల్ 11 చూడండి నాన్న. క్వశ్చన్ మాత్రం పెద్దదిగా ఉంటుంది, ఆన్సర్లు చిన్నగానే ఉంటాయి. 2 farmers, Ram Kishan and Gurucharan Singh, cultivates only 3 varieties of rice, namely Basmati, Permal and Nara. The sale in rupees of these varieties of rice by both the farmers in the month of September and October are given by the following matrices A and B. మనకు 2 matrices ఇచ్చారు, అవి రామ్ కిషన్ యొక్క సేల్స్, సెప్టెంబర్ సేల్స్ ఎలా ఉన్నాయి, బాస్మతి వచ్చి ఇంత, పెర్మల్, నారా ఇలా ఇచ్చారు. గురుచరణ్ సింగ్కి వచ్చి ఈ వాల్యూస్ ఇచ్చారు రూపీస్. సేమ్ అక్టోబర్ సేల్స్ ఎలా ఇచ్చారంటే రామ్ చరణ్కి ఇలా ఇచ్చారు, గురుచరణ్కి ఇలా ఇచ్చారు, అంటే ఏబి ఇచ్చేశారు. అయితే క్వశ్చన్ ఏమడిగారంటే ఫైండ్ ద కంబైన్డ్ సేల్స్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఫర్ ఈచ్ ఫార్మర్ ఇన్ ఈచ్ వెరైటీ అన్నారు. సెప్టెంబర్ అక్టోబర్ సేల్స్ రెండు కలిపి ఎంత ఉంది అని చెప్పి అడిగారు. అంటే మనం ఏం కనుక్కోవాలి, A plus B కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్, కంబైన్ సేల్స్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఫర్ ఈచ్ ఫార్మర్ ఇన్ ఈచ్ వెరైటీ అంటే A plus B కనుక్కోవాలి. A plus B చేయండి నాన్న. 10,000 plus 5,000, 10,000 plus 5,000, 20,000 plus 10,000, 20,000 plus 10,000, 30,000 plus 6,000, 30,000 plus 6,000. Next 50,000 plus 20,000, 50,000 plus 20,000, 30,000 plus 10,000, 10,000 plus 10,000. ఏమైద్దిమా, 15,000. 20 plus 10, 30,000, 36,000, 70,000, 30 plus 10, 40,000. Next 10 plus 10, 20,000. పైన వచ్చేవరకు రామకిషన్, కింద గురుచరణ్. ఇది బాస్మతి, పెర్మల్, నారా ఇలా ఉంటాయి సేల్స్. సెకండ్ కేసు చూడండి.
థర్డ్ కేస్ చూడండి. ఇఫ్ బోత్ ఫార్మర్స్ రిసీవ్ 2% ప్రాఫిట్ ఆన్ గ్రాస్ సేల్స్, కంప్యూట్ ద ప్రాఫిట్ ఫర్ ఈచ్ ఫార్మర్ అండ్ ఈచ్ వెరైటీ సోల్డ్ ఇన్ అక్టోబర్. అక్టోబర్లో సేల్ చేసిండేది ఏంది? బి కదా, మ్యాట్రిక్స్ బి. అంటే ఎంత సేల్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2% ఆఫ్ బి. అయితే ఫైండ్ అవుట్ చేయాలి మనం. 2% ఆఫ్ బి, 2% ఆఫ్ బి means 2% means 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ బి. బి మ్యాట్రిక్స్ ఎంత? 5000, 10,000, 6,000, 10,000, 6,000, 20, 10, 10, 20, 10, 10, 10,000, 10,000. 2/100 అంటే నెంబర్ కదా, స్కేలర్తో మల్టిప్లికేషన్ అంటే మీకు తెలుసు కదా. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని 2/100తో మల్టిప్లై చేయండి. 5,000 ఇంటూ 2/100, 10,000, 2/100, 6,000 ఇంటూ 2/100, 20,000 ఇంటూ 2/100, 10,000 into 2/100, 10,000 into 2/100. 2 zeros, 2 zeros, 2 zeros, 2 zeros cancel, 2 zeros, 2 zeros, 2 zeros cancel. ఇంకేం మిగిలింది రాయండి మ్యాట్రిక్స్లో. 50 into 2 ఎంత? 100. 100 into 2 200. 60 into 2 120. 200 into 2 400. 100 into 2 200. 100 into 2 200. ఇవేంటి నాన్న? ఇది బాస్మతి, పెర్మాల్, నారా, రామకృష్ణన్కి ఇంత ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ గురుచరణ్ సింగ్కి ఇది ప్రాఫిట్. ఇన్ అక్టోబర్ రామకిషన్ అక్టోబర్లో ఎంత రిసీవ్ చేసుకున్నారు? రామకిషన్ రిసీవ్స్ బాస్మతి మీద 100 రూపీస్, పెర్మాల్ మీద 200 రూపీస్, నారా మీద 120 రూపీస్ యాజ్ అ ప్రాఫిట్ ఇన్ ద సేల్. రూపీస్ 100, రూపీస్ 200, రూపీస్ 120 as profit in the sale of each variety of rice. ఇంత ప్రాఫిట్ తీసుకున్నాడు ఈచ్ వెరైటీ ఆఫ్ రైస్ మీద రామకిషన్. మరి గురుచరణ్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు? సేమ్. గురుచరణ్ సింగ్ అండ్ గురుచరణ్ సింగ్ receives rupees 400, rupees 200, rupees 200 in the sale of each variety of rice respectively. అర్థమైందా? 2% ప్రాఫిట్ బి మీద అక్టోబర్ మంత్లో ఎవరెవరికి ఎంత వచ్చిందో రాస్తాం అంతే. ఎగ్జాంపుల్ 12. ఫైండ్ ఏబి. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. 2 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ మనం నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గివెన్ ఇది ఏ మ్యాట్రిక్స్ నాన్న? ఆర్డరు ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/3. చూడండి, దీంట్లో
కాలమ్స్, దీంట్లో రోస్ ఈక్వల్ అయ్యాయి. మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమైంది? 2 rows 3 columns వస్తుంది. ఏబి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు 2/3. మనం ఏబి మల్టిప్లై చేస్తే మనకు 2/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏబిని మల్టిప్లై చేయాలి, రోస్ని కాలమ్స్తో మల్టిప్లై చేయాలి, కరస్పాండింగ్గా చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ 6 into 2 9 into 7 6 into 6 9 plus 9 into 9 6 into 0 ఫస్ట్ రో థర్డ్ కాలంలో వేసుకోవాలి. ఫస్ట్ రో థర్డ్ కాలంతో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ దగ్గర వేసుకోవాలి. 9 into 8. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 2 ప్లస్ 3 into 7. సెకండ్ రో సెకండ్ కాలంతో దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ ఇట్లా మల్టిప్లై చేస్తాం. దీని 2ని 6తో 3ని 9తో 2 into 6 ప్లస్ 3 into 9 2 into 0 ప్లస్ 3 into 8. ఇప్పుడు చెప్పండి అన్న వాల్యూస్. 6 2s are 12, 9 7s are 63, 6 6s are 36 plus 9 9s are 81, 0 plus 72, 4 plus 21, 6 2s are 12 plus 9 3s are 27, 0 plus 8 3s are 24, 63 plus 12 75, 36 plus 81 ఎంత 117, 72, 25, 39, 24. ఇదే ఏబి మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్. రోని ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ రో సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ రో థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం ఇక్కడ వేసుకోవాలి. సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్, సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్స్ ఇక్కడ వేసుకోవాలి. కరస్పాండింగ్గా ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలం అంటే 2 into 0. ఇక్కడ ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి డౌన్కి. 2 into 0 ఫస్ట్ తీసుకున్న సెకండ్ తీసుకోవాలి, ఇలా మల్టిప్లై చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 13. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, దెన్ ఫైండ్ ఏబి బిఏ, షో దట్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఒబే చేయదు అని మనం చూపించాలి. ఓకేనా? ఫస్ట్ గివెన్ రాసుకోండి. ఏ బి ఎలా మల్టిప్లై చేయాలన్నా రోని కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా మనం మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎలా వేసుకోవాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలంతోనే చేయాలి. అసలు ఇది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేయండి. దీని యొక్క ఆర్డర్ ఎంత? 2 rows 3 columns. దీని యొక్క ఆర్డరు 3 rows 2 columns. ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. ఫస్ట్ దాంట్లో కాలము, సెకండ్ దాంట్లో రో ఈక్వల్ అయినాయి కాబట్టి మనకు వచ్చే మ్యాట్రిక్స్ 2/2 వస్తుంది ఆన్సర్లో. 1 into 2 minus 2 into 4. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 3 ముందర ప్లస్ 3 into ఇక్కడ థర్డ్ కాలంలో థర్డ్ ప్లస్ 3 into 2. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 3 minus 2 into 5 plus 3 into 1. సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ కదా వేసుకుంటాం. minus 4 into 2 2 into 4 5 into 2 minus 4 into 3. సెకండ్ రో సెకండ్ కాలం minus 4 into 3. ఇక్కడ సెకండ్ డౌన్లో సెకండ్ 2 into 5 into 1. సాల్వ్ చేయండి దీన్ని. 1 into 2 minus 8 plus 6. 3 1s are 3 minus 10 plus 3 1s are 3 minus 8 plus 8 plus 10 minus 12 plus 10 plus 5. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా. 6 plus 2 8 minus 8. 3 plus 3 6 minus 10. 8 plus 8 క్యాన్సిల్ అయిపోయింది 10. నెక్స్ట్ minus 12 plus 15. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 minus 8 0. 6 minus 10 minus 4 10. 15లో నుంచి 12 పోతే 3. ఏబి వాల్యూ ఎంత? ఇది. నెక్స్ట్ బిఏ కూడా కనుక్కోవాలి కదా.
బిఏ కూడా కనుక్కోండి. ఫస్ట్ బిఏ మల్టిప్లికేషన్ చేయలేమో చూడండి. ఇది 3 rows 2 columns, ఇది 2 rows 3 columns. 2 ఎగ్జిస్ట్ అయింది కదా, మనకు వచ్చే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ రావాలి. బిఏ ఎలా చేస్తాం, రోని కాలంతో చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేసి ఎక్కడ వేసుకోవాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే వేసుకోవాలి. 2 1s are 2, 2 1s are 2 ప్లస్ 3 into -4. ఫస్ట్ రో సెకండ్ కాలం 2 into -2 ప్లస్ 3 into 2. ఫస్ట్ రో థర్డ్ కాలం 2 into 3 ప్లస్ 3 into 5. అలాగే చేయండి. సెకండ్ రో ఫస్ట్ రో అయిపోయింది, 3 కాలమ్స్తో చేసేసాం. సెకండ్ రో తీసుకొని ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లై చేయండి. 4 into 1 4 ప్లస్ 5 into -4, 4 into -2 ప్లస్ 5 into 2, 4 into 3 ప్లస్ 5 into 5. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 2 into 1 ప్లస్ 1 into -4, 2 into -2 ప్లస్ 1 into 2. థర్డ్ రో థర్డ్ కాలం 2 into 3 ప్లస్ 1 into 5. థర్డ్ రో థర్డ్ కాలం 2 1s are 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12, -4 ప్లస్ 6 6 ప్లస్ 15, 4 minus 20, minus 8 plus 10, 4 3s are 12 plus 25, 2 1s are 2 minus 4, minus 4 plus 2, 6 plus 5. యాడ్ చేయండి. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయండి, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి. -10 2 ఇక్కడ 21, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. -16 2 25 35 37, -2 6 plus 5 11. ఇక్కడేమో మనకి ఇంతకుముందు దానికి ఏమొచ్చింది, ఏబీ చేస్తే మనకు ఆర్డరు 2/3 వచ్చింది. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాలేదు కదా, ఇదేమో 3/3 వచ్చింది. ఆర్డర్ ఈక్వల్ కానప్పుడు ఆ రెండు కూడా ఎందుకు ఈక్వల్ అవుతాయి? దేర్ఫోర్ ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. కొన్నిసార్లు కమ్యూటేటివ్ అవుతాయా అవ్వవా అని చెక్ చేయమంటారు. అప్పుడు ఏం కనుక్కోవాలి, ఏబీ బిఏ కనుక్కొని ఆ రెండు ఈక్వల్ అవుతాయో లేదో చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.